సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. నమస్తే. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్యా థియేటర్లో ఒక మహిళ చనిపోవడం, అదేవిధంగా ఆమె కుమారుడు కూడా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఒక హైకోర్టు అడ్వకేట్ భానుచంద్ర గారు దీని మీద పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే థియేటర్ యాజమాన్యం మీద కూడా ఆయన కేసు వేశారు. దీనిపైన మాట్లాడడానికి జూమ్ కాల్లో మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ భానుచంద్ర గారు. నమస్కారం విజయ్ గారు. అసలు ఇప్పుడు పుష్ప 2 సినిమాకి సంబంధించి ఆ రోజు అసలు అక్కడికి వాళ్ళు ఎందుకు వెళ్ళారు, నేరుగా మాట్లాడారని మీరు చెప్తున్నారు. అసలు ఆ ఘటన ఎలా జరిగింది? మీరు ఇప్పుడు కేసులు ఎవరెవరి మీద వేశారు? ప్రధానంగా అంటే థియేటర్ వాళ్ళ మీద వేశారా, లేదంటే సినిమాకి సంబంధించినటువంటి యూనిట్ మీద కూడా ఏమైనా కేసులు వేసే అవకాశం ఉందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్లీ ఆన్ ఐ థింక్ 4th December వెనస్డే రోజు 9:30కి బెనిఫిట్ షో వేయడం జరిగింది సంధ్యా థియేటర్ లో, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర. అవును. ఆ రోజు ఫిలిం యాక్టర్ అల్లు అర్జున్ రావడం జరిగింది. సో ఆయన రావడంతో మరింత పబ్లిక్ ఫ్యాన్స్ కానీ, పబ్లిక్ కానీ, జనరల్ పబ్లిక్ కానీ అక్కడికి మూవీకి వచ్చే వాళ్ళందరూ ఒక హ్యూజ్ క్రౌడెడ్ గా గ్యాదర్ అయ్యి తనని చూడడానికి వెళ్ళారు. ఆ సమయంలో దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత పోలీసు ఇనిషియేటివ్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి 35 years అని తెలిసింది. కాలం చెందినతో దానికి మొత్తం బాధ్యత సంధ్యా థియేటర్ది, యాజమాన్యది అని చెప్పేసి ఘంటాపదంగా చెప్తున్నాను. వాళ్ళతో పాటు హీరో అల్లు అర్జున్, ప్రొడ్యూసర్లు నవీన్ అండ్ రవిశంకర్ అండ్ అలాంగ్ విత్ సుకుమార్ డైరెక్టర్. ఎందుకు అంటే మనకందరు తెలిసింది ఆర్టీసీ క్రాస్ రోడ్ థియేటర్స్ లోకి చాలా ఫేమస్ అయినట్టు. అక్కడ క్రౌడ్ విపరీతంగా ఉంటుంది అండ్ మనం థియేటర్ సైజ్ చూసుకున్నా కానీ కూడా పార్కింగ్ కి చాలా ఇబ్బందికరమైనది. సో ఇంత పెద్ద హీరో అక్కడికి వస్తున్నారు అన్నప్పుడు థియేటర్ మేనేజ్మెంట్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇట్స్ మ్యాండేట్. అడిక్వేట్ మెజర్స్, ప్రయర్ ఇన్ఫర్మేషన్ పోలీస్ కి, సంబంధిత అధికారికి ఇన్ఫార్మ్ చేయడం కానీ చేసి ఉండేది ఉంటే ఈ దుర్ఘటన జరగకుండా ఉండేది ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్మీ అని చెప్పుకొని అంటారు కదా హీరో గారు అల్లు అర్జున్ గారు. అందరికీ ఒక డౌట్ ఉంది. అంటే అక్కడ అల్లు అర్జున్ గారు ముందుగా థియేటర్ వాళ్ళకి సమాచారం ఇచ్చి వచ్చారా, లేదంటే సడన్ గా సర్ప్రైజ్ గా వచ్చారా? సమాచారం ఇచ్చేది ఉంటే సంధ్యా థియేటర్ వాళ్ళు ప్రయర్ ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చేవారు. మీకు తెలుసు ఎక్కడ కూడా సమాచారం ఇవ్వలేదు ముందుగా పోలీసులకి, ఎక్కడ లేదు. ఈవెన్ పోలీస్ ఆల్సో, నేను నిన్న వెళ్ళినప్పటికీ పోస్ట్ మార్టం అంతా జరిగిపోయి ఉంది. దాని తర్వాత కన్సర్న్ SHO ఫ్రమ్ చిక్కడపల్లి PS లో రాజు నాయక్ గారితో మాట్లాడితే తను అప్పుడే నిన్న ఈవినింగ్ డైరెక్ట్ గా పోస్ట్ మార్టం నుంచి రావడం జరిగింది పోలీస్ స్టేషన్ లో. వెన్ ఐఎమ్ ఫైలింగ్ ద కంప్లైంట్ అగేన్స్ట్ థియేటర్ మేనేజ్మెంట్, అల్లు అర్జున్, డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసర్స్. అప్పుడు సంభాషణలో తెలిసింది ఏంటి అంటే వాళ్ళు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఆ టైంలో సడన్ గా వాళ్ళకి ఇంటిమేషన్ వచ్చేసి ఆ క్రౌడ్ రావడంలో వాళ్ళు కూడా దే ట్రైడ్ దేర్ బెస్ట్. చాలా ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు 2 days నుంచి, నేను చూసింది అంటే 2 days నుంచి నిద్రాహారాలు, ఫుడ్ లేకుండా అక్కడనే ఉండి ఆ పబ్లిక్ ని మేనేజ్, ఆల్మోస్ట్ దే ట్రైడ్ ది బెస్ట్, బట్ ఎఫర్ట్స్ ఆర్ వెయిన్. ప్రధానంగా తప్పు ఎవరిదే అంటారు? తప్పు అందరిది అంటున్నాను, నెగ్లిజెన్స్ అందరిది అంటున్నాను. అదే 105 చెప్తుంది కదా. 105 and 106 నెగ్లిజెన్స్ ఏమంటుంది? గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరు కలిసి ఒక ఈవెంట్ లో, అందులో ఒక్కరు తప్పు చేసినా ఆ ఈవెంట్ కి సంబంధించిన అందరికి వర్తిస్తుంది. అదే క్రిమినల్ లా చెప్తుంది. ఇప్పుడు మీ డిమాండ్ ఆ ఈవెంట్ ఎవరిది? నా డిమాండ్ ఏంటంటే అమ్మాయి, అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. వాళ్ళు పాపం మీకు కూడా తెలుసు, బేసిక్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 2 పిల్లలు, భార్య భర్త, వీకెండ్ అవ్వగానే లేదు అంటే సినిమాకి వెళ్ళే వాళ్ళు చాలా అసాధారణమైనది. అందుకు ఇంకా ఈ హీరో రావడం వల్ల, ఈ యాక్టర్ రావడం వల్ల వాళ్ళకు కూడా ఉంటుంది, ఎవరికైనా పర్సనల్ ఉంటుంది ఆశ, ఆకాంక్ష, వాళ్ళని చూడాలని చెప్పి వెళ్ళారు. ఆ తోపిస్తులాటలో అక్కడ వాళ్ళ సెక్యూరిటీ ఫెయిల్ అయ్యి, థియేటర్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయ్యి, ఈవెన్ అల్లు అర్జున్ వాళ్ళ తన ప్రొటెక్షన్ చూసుకునే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఫెయిల్ అయినందుకు ఆ స్టాంపెడ్ జరిగింది. ఆ స్టాంపెడ్ జరిగింది, దుర్ఘటన జరిగింది. నేనేమంటున్నాను అంటే ఇప్పటి వరకు 2 days అవుతుంది, మోర్ దెన్ 24 to 48 hours అవుతుంది. సినీ ఫీల్డ్ నుంచి ఎవ్వరు ఇప్పటి వరకు బయటకు వచ్చి కండోలెన్స్ చెప్పలే. అదే బాధాకరణం. హ్యుమానిటీ గ్రౌండ్ సంబంధించినటువంటి నిర్మాతలు కూడా రెస్పాండ్ అయ్యారు, అలాగే హీరోయిన్ కూడా రెస్పాండ్ అయ్యారు, అల్లు అర్జున్ టీం కూడా టచ్ లోకి వచ్చారు ఆ ఫ్యామిలీతో అని రకరకాలుగా చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఏంటి? ఇప్పుడు ఈవెంట్ లోకి వచ్చి ఎలా చెప్తారో, మేము ఇంత కష్టపడ్డాం, మూవీకి ఇంత సక్సెస్ అయ్యేటట్టు ఇంత చేస్తామన్నారు. నీ మూవీకి పక్క కమర్షియల్ నిన్ను చూడడానికి వచ్చారు. ఇది ఏదో మన గణేష్ ఉత్సవాలు కాదు కదా, మొత్తం స్టేట్ వైడ్ లో పోయి
తోబిస్తులాటలో పడింది. పక్కా ఎక్స్క్లూజివ్, నీదే కమర్షియల్ మూవీ, ఎక్స్క్లూజివ్ టోటల్లీ బిజినెస్ కిందకి వస్తుంది. నీ టికెట్ కొనుక్కొని నిన్ను చూడడానికి వచ్చారు కదా, ఆ రెస్పాన్సిబిలిటీ మినిమం ఉంటుంది కదా. కొంచెమైనా కట్టసి తోటి ముందుకు వచ్చి కండోలెన్స్ చెప్తే దానికి ఏమో ఇబ్బంది ఏం కాదు కదా. ప్రతి ఒక్కరికి అపార్ట్ ఫ్రమ్ ప్రొఫెషన్ యాజ్ ఎ హ్యూమానిటీ గ్రౌండ్స్ కింద ప్రతి ఒక్క సిటిజన్ రెస్పాండ్ అవ్వాల్సిన విషయం కదా. హ్యూమానిటీ గ్రౌండ్స్ అవును అవును ఏ సెక్షన్ల మీద మీరు కేసు అక్కడ పెట్టడం జరిగింది సార్? కాజ్ ఆఫ్ డెత్ బై నెగ్లిజెన్స్ ప్రకారం నేను పెట్టానండి. డైరెక్ట్ గా కోర్టులోనే పిలవడం జరిగిందా మీరు, లేదంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది? లేదండి, సమాచారం నాకు తెలుసుకున్న తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఆలస్యం అయింది నేను వెళ్ళే వరకు, ఎందుకంటే నా కోర్ట్ పోస్ట్ మార్టం అయిపోయింది. దాని తర్వాత ఇమీడియట్లీ ఐ వెంట్ టు ద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అండ్ ఐ లైక్ అప్రోచ్ టు SHO రాజు నాయక్ గారు, మాట్లాడడం జరిగింది. తను కూడా అప్పటికప్పుడు ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు, డైరెక్ట్ పోస్ట్ మార్టం నుంచి వచ్చారు, తీసుకున్నారు కంప్లైంట్ ని. ఆల్రెడీ మేము FIR చేశామండి, ఆల్రెడీ డీసీపీ అక్షయ్ కుమార్ ఐ థింక్ వాళ్ళు FIR కూడా చేశారు. 105, 118 సబ్ క్లాస్ 5 కొత్త చట్టం BNS ప్రకారం వేశారని అన్నారు. కానీ మేమేమంటున్నాము అంటే అక్కడ జరిగిన సంఘటనకి పోలీసు వాళ్ళకు ఉన్న రెస్పాన్సిబిలిటీ, ఆబ్లిగేటెడ్ డ్యూటీస్ కి వాళ్ళ కర్తవ్యం క్రిమినల్ లయబిలిటీ కింద క్రిమినల్ లో కేసులు వేసుకుంటూ పోయారు. బట్ నేను వేసింది జస్టిఫైడ్, అవుట్ ఆఫ్ లా, జస్టిఫైడ్ చేయాలి ఇమీడియట్లీ. ఇప్పుడు కేసులు కొట్లాటాలని కాదు, వాళ్ళు ఇమీడియట్లీ ఫస్ట్ రెస్పాండ్ అయ్యి ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వాళ్ళు ఏదన్నా అష్యూరెన్స్ కానీ బాధ్యత వహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మైనర్ కంపల్సరీ కదండి, మ్యాండేట్, ఇది ప్యూర్. ఖచ్చితంగా ఇవ్వాలి, ఖచ్చితంగా ఇప్పుడు ఎంత ఇవ్వాలండి అని నేను డిమాండ్ చేయలేను. అది అల్లు అర్జున్ స్థాయికి తనే మొన్న ఇంటర్వ్యూలో బాలకృష్ణ షోలో చెప్పారు, నేను ఏ మనీ వాల్యూలనే చూస్తాను, బిస్కెట్ ప్యాకెట్ దాని 10 రూపాయలే చూస్తున్నారు. ఇప్పుడు ఆయనకే వ్యక్తిగతంగా విజ్ఞతకి వదిలేస్తున్నాను, ఒక ప్రాణానికి ఎంత వెలగడతాడో. లేకపోతే ఆయనే ఆర్మీ అంటాడు, అల్లు అర్జున్ ఆర్మీ, వాళ్ళ సేవియర్స్ అంటున్నారు. నౌ దే ఫెయిల్డ్ టుడే. సో వాళ్ళు ఆ ఫ్యామిలీని ఎంత సేవ్ చేస్తారు అనేది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను. నా డిమాండ్ ఏంటంటే వాళ్ళకి జస్టిఫై. భానుచంద్ర గారు, ఇప్పుడు పోలీసులు ఆల్రెడీ FIR కట్టారంటున్నారు. ఇప్పుడు FIR లో ఎవరెవరు పేర్లు ఉన్నాయి? ఇప్పుడు FIR లో మొత్తం మూవీ మేకర్స్, అల్లు అర్జున్ టీమ్ అండ్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ నిన్న పోలీస్ స్టేషన్ లో తెలియడం జరిగింది. మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద స్టేటస్? నేను ఇచ్చిన కంప్లైంట్ మీద అష్యూరెన్స్ ఇచ్చి నిన్న నాకు తీసుకొని మీడియా ముందు, అండ్ నేను నిన్న మీడియా కూడా కండోలెన్స్ చెప్పుతూ కంప్లైంట్ వేటిపైన ఏ గ్రౌండ్స్ మీద వేశాను, ఏం ఆర్టికల్స్ నేను ఎవిడెన్స్ గా ప్రొవైడ్ చేశాను అనేది ఉంది. మీరు అడిగిన క్వశ్చన్ కి కేసు రిజిస్టర్ సెంట్రల్ జోన్ డీసీపీ గారు ప్రకారం వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అల్లు అర్జున్ మీద టోటల్ పుష్ప 2 మూవీ యూనిట్, సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ అండ్ అల్లు అర్జున్స్ సెక్యూరిటీ టీమ్ మొత్తం మీద బుక్ అయినట్టు తెలిసింది. అండర్ సెక్షన్ 105, 118 సబ్ క్లాస్ 1 రెడ్ విత్ 3 of 5 of the BNS. హీరో అల్లు అర్జున్ మీద కూడా ఫైల్ అయిందా, లేదంటే వాళ్ళ సెక్యూరిటీ టీమ్ మీద మాత్రమే ఫైల్ అయిందంటారా? సెక్యూరిటీ టీమ్ ఇంక్లూడింగ్ అల్లు అర్జున్ ఆల్సో, మేనేజ్మెంట్, సంధ్య థియేటర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ టీమ్ అండ్ అల్లు అర్జున్ సెపరేట్లీ. ఓకే, దే హావ్ మెన్షన్ సెక్యూరిటీ టీమ్, అల్లు అర్జున్స్ అండ్ అల్లు అర్జున్ యాక్టర్. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ భానుచంద్ర గారు. రైట్ అండి, ఇది హైకోర్టు అడ్వకేట్ భానుచంద్ర గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా తాను కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పటికే పోలీసులు కూడా కొంత FIRని కట్టడం జరిగింది. మూవీ టీమ్, అల్లు అర్జున్ సెక్యూరిటీ టీంతో పాటుగా ఆయన మీద, అదేవిధంగా ప్రొడ్యూసర్, అలాగే డైరెక్టర్, ముఖ్యంగా థియేటర్ యాజమాన్యం మీద కూడా FIR కట్టడం జరిగింది. నా డిమాండ్ చూస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ స్థాయి, అదేవిధంగా నిర్మాతల బ్యానర్ స్థాయిని బట్టి వారికి నష్టపరిహారాన్ని అందించాలి, ఆ జీవితాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేమని ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా దీని వరకు నేను పోరాటం చేస్తాను, ఎక్కడ కూడా ఆపను అని కంప్లైంట్ చేసినటువంటి అడ్వకేట్ భానుచంద్ర గారు మనతో పాటు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.